హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో తెలంగాణ రైతన్నలకైతే ఒక గుడ్ న్యూస్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ సర్కార్ రైతు రుణమాఫీపై తీవ్ర కసరత్తు చేస్తుంది. రుణమాఫీ సొమ్మును జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు దశల వారీగా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఫస్ట్ 50,000 లోపు వారికి ఈ ప్రక్రియ మొదలై ఫండ్స్ అవైలబిలిటీని బట్టి 75,000 లక్షకు క్రమంగా పెంచుతూ బ్యాంకులకు జమ చేసే సిస్టమ్ను గవర్నమెంట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. రైతుల్లో 70% మందికి లక్షలోపే రుణాలు ఉన్నట్లు అంచనా వేసిన సర్కార్ తొలి దశలో వీరందరికీ మాఫీ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. మిగిలిన వారికి ఆగస్టు 15లోగా జమ చేస్తే ఎలా ఉంటుందనే చర్చ నడుస్తోంది. రైతు సంక్షేమ పథకాలకు 2 నెలల్లో కనీసం 30,000 కోట్లు అవసరం అని అంచనాకు వచ్చిన ప్రభుత్వం రుణాల సేకరణకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తుంది. రిజర్వ్ బ్యాంకును రుణాల విషయంలో సంప్రదిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే సర్కార్ భూములను తనఖా పెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మొదటగా 50,000 లోపు రుణాలను మాఫీ చేసి ఆ తర్వాత పెంచుకుంటూ పోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. జూలై 15 నుంచి రైతు రుణమాఫీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.